నందిండి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు ఎస్ఎస్సీ వార్షిక పరీక్షలకు సన్నద్దమవుతున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ 10వ తరగతి సిలబస్ ను సకాలంలో పూర్తి చేసినట్లు చెప్పారు. విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఇటీవల ప్రీ ఫైనల్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. దీనిలో 80 మంది తెలుగు మీడియం, 33 మంది ఇంగ్లీష్ మీడియం నుంచి రాయబోతున్నారు. మా పాఠశాల లోపల ఇన్ టైంలో డిసెంబర్లోగా సిలబస్ పూర్తి చేయడం జరిగింది. తర్వాత డిసిసిబి వారు ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ టెస్ట్ 1, స్పెషల్ టెస్ట్ 2 మరియు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి రిజల్ట్ ఆధారంగా విద్యార్థులను ఏబిసి కేటగిరీలో చేసి ఎవరైతే సి కేటగిరీలో ఉన్నారో, కొద్దిగా పాస్ కావడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళు ఎక్కడెక్కడైతే సబ్జెక్టులు వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ టీచర్లకు ఈజీగా పాస్ కావడం ఎలా అన్నటువంటి విధంగా వాళ్ళందరూ తరఫీ తీసుకున్నాం. ఇంకా మిగిలిన ఏ కేటగిరీ వాళ్ళకు మంచి స్కోర్ సాధించేలా అనే విధంగా వాళ్ళని కూడా ప్రత్యేకంగా తరఫీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మేము మా పాఠశాలలో ఈసారి 100% ఉత్తీర్ణత రావాలని అందరూ మా ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు అందరూ కూడా కృషి చేయడం జరిగింది. థ్యాంక్ యూ. For the 10th class, we have completed our syllabus by December itself, and after that, we have conducted so many slip tests. And based on their marks, we are categorized students in 3 groups, A, B, and C group. In the A group, we are taking the toppers. We are making sure they should get the 80 marks. And for the B group student, we are focusing on the major and minor courses and on the studies field and the paper presentation so that they can reach up to the A group. And for the C group students, we are asking them to write in a neat handwriting and whatever they know, write the point wise and they neatly make the spelling. And we are giving some tips also, and we are asking them to practice at the home, and we are giving homework for them. And we are making some adaptation for students, and we are asking parents to provide them some motivation at the home itself. Thank Studying 5th class in Australia. My school name is PMC రాస్తున్నాము. అందులో కొన్ని క్వశ్చన్స్ హార్డ్గా వచ్చాయి, అందుకోసం ప్రిపేర్ అవుతున్నాము. ఫైనల్ ఎగ్జామ్స్ కూడా కొంచెం హార్డ్గా వస్తున్నాను అనుకుంటున్నాము. మా సార్ వాళ్ళు కూడా లెసన్స్ అన్ని చెప్పుకుంటున్నారు. ముందు వాళ్ళనే టైం కాకుండా అందుకని ఇప్పుడు ఇంకా టైం కేటాయించుకొని చదువుకోవాలని అనుకుంటున్నాము.